హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ ట్రెండ్స్ 14. ఈ వీడియోలో సూరకాయ గారెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం బియ్యపిండి, పచ్చిమిర్చి పేస్ట్, సూరకాయ తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, వేయించిన పల్లీలు, పచ్చి నువ్వులు, కొత్తిమీర తీసుకోవాలి. ఈ గారెల్లోకి కొత్తిమీరను కరివేపాకు కొంచెం ఎక్కువగానే పడుతుంది. ముందుగా బియ్యపిండిలో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే సొరకాయ తురుము కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్టులోనే వెల్లుల్లి, కొత్తిమీరలు, సాల్ట్, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నాము. ఈ గారెలకి పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ వేసుకున్న వాటినన్నిటినీ పిండితో పాటు చక్కగా కలుపుకోవాలి. అండ్ ఇందులో వాటర్ కూడా కొంచెమే పడుతుంది, ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇందులోనే నువ్వులు వేసుకోవాలి, వేయించిన పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర అండ్ ఉల్లిపాయలు వేసుకోవాలి. సొరకాయ గారెలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. అండ్ పసుపు అనేది వేసుకోవాలి. పసుపు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, మీ ఇష్టం. అండ్ మంచిగా కలుపుకోవాలి వీటన్నిటిని, అన్నీ కలిసేటట్టు. అండ్ ఇందులో కొన్ని వాటర్ వేసుకొని పిండి గట్టిగా ఉండేటట్టే కలుపుకోవాలి, మరీ లూజ్గా ఉండకూడదు. కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక చిన్న సైజ్ పిండి తీసుకొని ఒక బాల్ లాగా చేసుకొని మనం గారెలు ఎలా అయితే చేస్తామో సేమ్ అలాగే ప్రెస్ చేసుకోవాలి. ఒక ఆయిల్ ప్యాకెట్ పైన కానీ లేకుంటే నార్మల్ కవర్ పైన అయినా ఇలా చేసుకోవాలి. మరీ మందంగా ఉండద్దు, మరీ పల్చగా ఉండద్దు, అలా అయితేనే టేస్ట్ బాగుంటాయి. ఇలానే చేసుకోవాలి అన్నీ కూడాను. అండ్ ఒక వాయికి సరిపడినన్ని చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాకనే అప్పాలన్నిటివి వేయాలి. ఈ గారెలు ఈవినింగ్ స్నాక్లో కూడా చేసుకోవచ్చు. చేయడం చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బియ్యపిండితో చేస్తున్నాం కాబట్టి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సొరకాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. గారెలు అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. ఒక వాయికి 5 అలా వేసుకోవాలి. దానివల్ల మంచిగా ఫ్రై అవుతాయి. సొరకాయ గారెలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చిల్లీ పౌడర్తో కాకుండా పచ్చిమిర్చి పేస్ట్తో చేస్తే చాలా బాగుంటాయి. అన్ని గారెలు కూడా ఆయిల్లో ఇలానే ఫ్రై చేసుకోవాలి. చేయడం చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా అయ్యే స్నాక్ ఇది. మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు హాఫ్ అన్ అవర్లో ఇవి ఈజీగా చేసి పెట్టొచ్చు. సేమ్ నేను చేసిన విధంగానే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ గారెలని ఈవినింగ్ టీతో పాటు తీసుకున్నా కానీ చాలా బాగుంటాయి. సొరకాయ గారెలు అయితే చేయడం అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.